వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ఎంజీ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ నందు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి దసరా పండుగల వేళ నిర్వహించే లక్కీ డ్రా విజేతలను 6 ఎలక్ట్రిక్ స్కూటీలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా గారు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా స్కూటర్ బంపర్ డ్రాలో భాగంగా డ్రా తీయడం ద్వారా చాలా సంతోషం అంశమని, ఎంజీ రోడ్లోని ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి సంవత్సరం డ్రా తీస్తుండగానే ఈ రోజు లక్కీ ట్రిప్ లో విజేతలకు 6 స్కూటీలు 2 డిజైర్ కార్లు అందించి కస్టమర్లకు ప్రజలకు ఎంతో చేరువవుతున్న సందర్భంలో నూతన సంవత్సరంలో వీరి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కస్టమర్లకు యజమాన్యాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మరియు మాల్ యాజమాన్యం పాల్గొన్నారు. పండుగలైనటువంటి క్రిస్మస్ సంక్రాంతికి ఒక డిజైర్ కారు పెట్టడం జరిగింది గిఫ్ట్ గా. దానిలో భాగంగా నిన్న జరిగిన బంపర్ డ్రాలో నెల్లూరు వాస్తవులు వేణు గారికి డిజైర్ కారు వచ్చింది. ఈ 20 రోజుల్లో మన విజయవాడ బ్రాంచ్ లో 6 విజేతలుగా ఎంపికయ్యారు. వారికి ఇప్పుడు మన గౌరవనీయులు బొండ ఉమా గారి చేతుల మీదుగా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వారే కీస్ కూడా తీసి తలా ఒకటి ఇస్తారు. ప్రసన్న గారికి రవికుమార్ గారు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా 1+1, 1+2, 1+3 ఆఫర్లతో పాటు సంపన్నులు ధరించేటటువంటి వస్త్రాలను సామాన్యులకు అందించే ఒక కాన్సెప్ట్ తో శుభమస్తు షాపింగ్ మాల్ నెల్లూరు నుంచి ప్రస్థానం ప్రారంభమై ఇప్పుడు 7 షోరూంలు పెట్టడం జరిగింది. రీసెంట్ గా దేవుని కడపలో ఓపెన్ చేయడం, రాయలసీమలోని అతిపెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద క్లాస్ షోరూమ్ రాజమండ్రిలో కూడా శుభమస్తు షాపింగ్ మాల్ గత సంవత్సరం ప్రారంభించాము. మీ అందరి ఆదరాభిమానాలు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండాలని, నెల్లూరు నుంచి వచ్చి విజయవాడకు వచ్చినప్పుడు కూడా ఈ విజయవాడ వస్త్రాభిమానులు మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానించారు. ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని, మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి విజేతలకు బైక్ కీస్ అందించినటువంటి బొండ ఉమా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మాకుండాలని చెప్పి ప్రార్థిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారిని షాపింగ్ మాల్ ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, మా ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం. శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో మరి ఫెస్టివల్ సీజన్ అయినటువంటి క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ ఇటువంటి టైంలో ఈ డ్రా పెట్టి దాదాపు 8 ఇక్కడే కాకుండా ఒంగోలు, అలాగే నెల్లూరు, రాయలసీమలో కూడా కొత్త షాప్ ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. మా నియోజకవర్గంలో ఈ విజయవాడ నగరంలో ఇవాళ డ్రా తీసి మరి అందరికీ గిఫ్ట్లు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని అభినందిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంస్థలు దినదిన ప్రవర్తమానం చెందుతూ మరింత వ్యాపారానికి, అలాగే కన్జ్యూమర్స్ కి నాణ్యమైనటువంటి వస్త్రాలు అందజేసి మంచి పేరు తెచ్చుకోవాలని, వ్యాపార పరంగా అన్ని రకాలుగా ఎదగాలని, రాబోయే 2025 అందరికీ బాగుండాలని, కస్టమర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. వస్త్ర రంగానికి విజయవాడ నగరం ఒక హబ్బుగా తయారైంది. ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ, కృష్ణా జిల్లా నలుమూల నుంచి కానీ పండగలకి, పెళ్లిళ్ళకి అందరూ కూడా షాపింగ్ కి విజయవాడ నగరానికి విచ్చేస్తున్నారంటే ఇలాంటి శుభమస్తు లాంటి మాల్స్ కారణం. ఎందుకంటే వెరైటీ, డిఫరెంట్ రేంజ్ లో, ఏ రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఆ రేంజ్ లో ఎంత ధరలు కావాలన్న ధరలో నాణ్యమైనటువంటి వస్త్రాలు అందించే మాల్స్ రావటం వల్ల అందరూ కూడా విజయవాడ నగరానికి పెళ్లిళ్ళకి, ఏ శుభకార్యమైనా, ఏ కొత్త సంవత్సరమైనా, ఏ మంచి కార్యక్రమమైనా ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్, అలాగే సంక్రాంతి, న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం డ్రా తీస్తున్నట్టుగానే ఇవాళ డ్రా తీసి దాదాపు 6 స్కూటీ బైక్లు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బైక్లు ఇవ్వటం, 2 డిజైర్ కార్లు, ఇలాగే ఇక్కడే కాకుండా ఒంగోలు, నెల్లూరు, కడపలో ప్రాంతంలో కూడా వీళ్ళకి షోరూమ్స్ ఉన్నాయి. మంచి వ్యాపారం, మంచి నాణ్యత కలిగే వస్తువులు అందించే వాళ్ళకి విజయవాడ కస్టమర్లు ఎప్పుడు ఆదరిస్తారు.
ఈ శుభమస్తు షాపింగ్ మాల్ రాబోయే రోజుల్లో కూడా దినదిన ప్రవర్తమానం చెందుతూ మరింత ఎదగాలి. మా విజయవాడ నగర వాసులందరికీ కూడా మన్ననలు పొందాలని హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.